రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకునేందుకు భారత్ సహా అన్ని దేశాలు సిద్ధమవుతున్నాయి. యోగాసనాలు, మెగా ఈవెంట్లతో భారీ ఏర్పాట్లు చేస్తోంది కేంద్రం. భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న యోగా ఇప్పుడు అంతర్జాతీయమైంది. జూన్ 21న ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడంతో యోగా ఖ్యాతి ఖండాంతరాలకు చేరింది. పోయిన ఏడాది తరహాలోనే యోగా డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు దేశవ్యాప్తంగా మెగా ఈవెంట్లు, యోగాసనాలు నిర్వహిస్తోంది. మొత్తం 57 మంది కేంద్ర మంత్రులను యోగా కార్యక్రమాల పర్యవేక్షకులుగా నియమించింది. మొదటి యోగా దినోత్సవం రోజున రాజ్పథ్లో 36,000 మందితో కలిసి యోగా చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈసారి చండీగఢ్లో యోగా చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ యోగాసనాలను ఏర్పాటు చేసింది కేంద్రం. యోగా గొప్పతనాన్ని వివరించే సెమినార్లు, ఈవెంట్లను కూడా ప్లాన్ చేశారు. ఇప్పటికే వీటికి సంబంధించి రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఇండియా గేట్ వద్ద వేలాది మంది యోగాసనాలు వేశారు. ఆంధ్రప్రదేశ్లో జరిగే యోగా డే ప్రోగ్రాంలో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు పాల్గొంటారు. వచ్చే ఏడాది ఎన్నికలుండటంతో యూపీలో ఎక్కువ కార్యక్రమాల్ని ప్లాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. భారత్లోనే కాదు, 40 ఇస్లామిక్ దేశాలతో సహా మొత్తం 190 దేశాలు యోగా డేని నిర్వహిస్తున్నాయి. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫ్లో ఇప్పటికే రామ్దేవ్ బాబా యోగా కార్యక్రమం నిర్వహించారు.